హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మంచి రుచికరమైన దోసకాయ కర్రీ చేసుకుందాం. ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ దోసకాయ తీసుకున్నాను. ఒక పావు కేజీ టమాటో తీసుకున్నాను. ఇక్కడ దోసకాయలకు మనం చేదు చూసి పొట్టు తీసేసి ఈ విధంగా కట్ చేసుకోవాలి. తర్వాత కడాయి పెట్టుకొని ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ అయితే పోసుకుందాం. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి అనేది అలాగే కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకుందాం. అలాగే హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా కొంచెం వేపుకోవాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు అనేది మనం వేసేసుకుందాం. ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. కలుపుకొని మొత్తం దోసకాయ ముక్కలు టమాటా ముక్కలు మొత్తం ఒకసారి కలిపేసుకొని మనం ఒక 3 మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం. తర్వాత మనకి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అయితే వేసుకుందాం. వేసుకొని ఒకసారి కలిపేసి ఒక 3 to 5 మినిట్స్ అయితే మనం మీడియం ఫ్లేమ్లో అయితే ఉడికించుకుందాం. మధ్య మధ్యలో ఇట్లా ఒకసారి కలిపేసి మళ్ళీ ఒకసారి మూత పెడదాం. ఒక 5 మినిట్స్ తర్వాత ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు అండ్ దోసకాయ ముక్కలు అయితే మంచిగా ఉడికాయి. ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, మీకు తగినంత కారం వేసుకోండి. అలాగే ధనియాల పొడి వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. మనకు దోసకాయ ముక్కలు అయితే టమాటా ముక్కలు అయితే మంచిగా ఉడకడం జరిగింది. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లో అయితే ఉడికించుకుందాం. చూడండి, 5 మినిట్స్ తర్వాత ముక్కలు అనేది కారం అనేది మంచిగా ముక్కలు పట్టేసింది. ఇప్పుడు మనం వాటర్ పోసుకొని మీకు కావాల్సినంత వాటర్ పోసుకొని అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా కొంచెం వేసేసుకుందాం. కొత్తిమీర వేసుకొని ఒక 2-3 మినిట్స్ మంచిగా ఉడికించుకుందాం. చూడండి, దోసకాయ కర్రీ అనేది మనకు మంచిగా ముక్కలు అనేది బాగా ఉడికింది. ఈ విధంగా దోసకాయ కర్రీ అనేది మనం మంచిగా రుచికరంగా చేసుకోవచ్చు. ముక్కలు అనేది బాగా ఉడికియాలి, అప్పుడు టేస్ట్ అనేది మనకు వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.